ఎంతో క్రంచీగా ఉండే రెడ్ క్యాబేజీ పకోడీ వేసుకుందాము. దీనికోసం ఒక క్యాబేజీ తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని దీనికి సరిపడా ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, 4-5 పచ్చిమిరపకాయలు తీసుకుని ముక్కలు కట్ చేసుకుని ఈ ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా సాల్టు, కొంచెం కారము, పసుపు, కొంచెం జీలకర్ర వేసుకుని బాగా అన్నీ కలిసేట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఒక కప్పు శనగపిండి తీసుకుని 2 స్పూన్లు బియ్యపిండి వేసుకుంటే కొంచెం క్రంచీగా ఉంటాయి మనకి. కొంచెం సోడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకున్నాక ఒక కప్పు వాటర్ పోసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మిశ్రమం గట్టిగా ఉండేట్టుగా చూసుకుని వాటర్ పోసుకోవాలి. దీనికైతే ఒక కప్పున్నర వాటర్ పడుతుంది. మిశ్రమం ఈ విధంగా అయ్యేట్టుగా చూసుకుని కలిపి పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని మనం పకోడీలు వేసేసుకుంటే ఎంతో క్రంచీగా ఉండే మనకి క్యాబేజ్ పకోడీ అయితే తయారైపోతుంది. ఈ రెడ్ క్యాబేజీలో మనకి సి విటమిన్ అయితే ఎక్కువ ఉంటుందండి. ఇది ఐడియల్ కొలెస్ట్రాల్ని కూడా మనకి తగ్గిస్తుంది. హార్ట్కి కూడా చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.